చంద్రబాబు నాయుడు గారు ఉచిత సిలిండర్ల గురించి మనకు తెలిసే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్లో 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఎన్నికల హామీల్లో చేశారు. ఇది ఇప్పుడేమిటంటే ఉచిత సిలిండర్ నగదు ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లోకి వేస్తున్నారంట. ఎందుకంటే సిలిండర్ల డబ్బు ముందుగానే వాళ్ళ ఖాతాల్లోకి 3 సిలిండర్ల డబ్బు ఇచ్చేస్తున్నారు. అలాగే జూన్ 12న 1,00,000 మందికి పైగా వితంతు ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు అంటండి. జూన్ 12న 1,00,000 మందికి పైగా వితంతు ఒంటరి మహిళలకు కొత్తగా పింఛన్లు ఇస్తున్నారు. ఇంకా ఇంకోటి చూస్తే ఈ ఉచిత సిలిండర్లు ముందుగానే డబ్బులు ఇవ్వడం, వితంతువులకు ఒంటరి మహిళలకు కొత్తగా పింఛన్లు ఇవ్వడం, ప్లస్ తల్లి వందనం పథకం 2 నెలల్లో బస్సు ప్రయాణం కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంటుందని నిన్న చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటు పోలిట్ బ్యూరో సభ్య సమావేశంలో వెల్లడించారండి.